ఇది ఎంటర్ అయితే సైన్ మాలో రీసౌండింగ్ లెక్క. వెల్కమ్ టు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్. అండి, నేను మీకు ఇట్టని ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నానండి. ఈరోజు మనం కర్నూలు సిటీ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే తుంగభద్ర ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అదేవిధంగా వీడియో చివరిలో అయితే కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ చూసేవారికి ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి ఓల్డ్ రైల్వే స్టేషన్లో ఉంది. మనకి పక్కన రెనోవేషన్ చేశారు కొత్త రైల్వే స్టేషన్. ఇదైతే చాలా బాగుంది. ఇప్పుడు ఏదో ట్రైన్ వచ్చింది, జనాలందరూ బయటకు వస్తున్నారు. కర్నూలు రైల్వే స్టేషన్ ఏరియా అయితే మాత్రం చాలా బాగుంది. మనకు కార్లు పార్కింగ్ కానీ, మనకి వెహికల్ పార్కింగ్స్ కానీ ప్లేస్ అయితే మాత్రం చాలా ఉందన్నమాట. అక్కడ మనకు కనిపిస్తుంది చూసారు, అది కొత్త రైల్వే స్టేషన్. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఓల్డ్ రైల్వే స్టేషన్. ఇక్కడైతే టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే ఏం లేదు, కానీ టికెట్ వెండింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి. సో మనం ఆ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్దాం ఒకసారి. సో నేనైతే ఫస్ట్ టైం కర్నూలు సిటీ నుంచి అయితే వీడియో చేస్తున్నాను. ఇప్పటివరకు ఈ స్టేషన్కి నేను రాలేదు. అంటే నైట్ టైం ట్రైన్ జర్నీ చేసినప్పుడు వెళ్ళిపోయాను, కానీ స్టేషన్లో అయితే దిగలేదనమాట ఫస్ట్ టైం. సో ఇది గేట్ నెంబర్ 2. అది ఓల్డ్ రైల్వే స్టేషన్కి గేట్ నెంబర్ 1 అని ఉంది, ఇక్కడ గేట్ నెంబర్ 2 అని ఉంది. మనకి గేట్ నెంబర్ 2కి పక్కనే మనకి డిస్ప్లే బోర్డ్ అయితే పెట్టారు. అందులో మన ట్రైన్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. మనకి స్టేషన్ లోపల లుక్ అయితే ఇది. ఈ పక్కన మనకి టికెట్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. మనకి బుకింగ్ కౌంటర్స్ అన్నీ కూడా ఆ పక్క అయితే ఉన్నాయన్నమాట. సో మన ట్రైన్ అయితే ప్రస్తుతం 1 నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే రెడీగా ఉంది. ఇప్పుడే వచ్చింది అది సికింద్రాబాద్ నుంచి కర్నూలు సిటీకి. మన తుంగభద్ర ఎక్స్ప్రెస్ రైలుకి లోక అటాచ్మెంట్ అయితే జరుగుతుందండి. ఇది సికింద్రాబాద్ నుంచి కర్నూలు సిటీ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ట్రైన్కి లోక రివర్సల్ చేసి మళ్ళీ సికింద్రాబాద్కి అయితే తీసుకెళ్తారు. 4 లోకోమోటివ్ 22790. సో లోక అటాచ్మెంట్ అయితే అయిపోయింది. ఇదేనండి మన తుంగభద్ర ఎక్స్ప్రెస్. మనకి సికింద్రాబాద్ నుంచి కర్నూలు సిటీ వచ్చినప్పుడు 17023, కర్నూలు సిటీ నుంచి సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు 17024. ఐసీఎఫ్ రేకు. నేను ఈ ట్రైన్లో జర్నీ చేయడానికి రిజర్వేషన్ అయితే చేయించుకున్నాను D2. సో ఇంకా డోర్లు అయితే ఓపెన్ చేయలేదు. సికింద్రాబాద్ నుంచి వచ్చిన తర్వాత ట్రైన్ అయితే క్లీన్ చేస్తున్నారు. సో ఇది అనమాట 97 విండో సైడ్ అయితే వచ్చింది నాకు సీట్ అనేది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి మన కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ లుక్ అయితే ఇదండి. మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. స్టేషన్ కూడా వచ్చేసి KRNT. ఇప్పుడు మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే మనకు 1 నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది. అది 2, 3 ప్లాట్ఫామ్స్. అవే కాకుండా మనకు ఒక 2 లూప్ లైన్లు అయితే ఉన్నాయి. సో అదేవిధంగా స్టేషన్కి అవుటర్ నుంచి అవుటర్కి వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే డైరెక్ట్గా ఉందండి. మనకి ఎక్స్కలేటర్స్ కూడా ఉన్నాయి పైకి రావడానికి. కిందకి వెళ్ళడానికి అయితే లేదు, పైకి రావడానికి మాత్రమే ఎక్స్కలేటర్స్ అవి ఉన్నాయి. ఈరోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 17024. కర్నూలు సిటీ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే తుంగభద్ర ఎక్స్ప్రెస్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి కర్నూలు సిటీలో బయలుదేరి సాయంత్రం 8 గంటలకు సికింద్రాబాద్ అయితే చేరుకుంటుంది. మనకి కర్నూలు సిటీ నుంచి సికింద్రాబాద్కి టోటల్గా 244 కిలోమీటర్లు. ప్రయాణ సమయం సుమారు 5 గంటలు అయితే పడుతుందన్నమాట. అదేవిధంగా కర్నూలు సిటీకి సికింద్రాబాద్కి మధ్యలో ఈ ట్రైన్ 12 హాల్ట్ స్టేషన్స్లో అయితే ఆగుతుందండి. మొత్తం అన్నీ కూడా కవర్ చేసుకుంటూ అయితే వెళ్దాం ఈరోజు మనం. సో అదేవిధంగా ఈ ట్రైన్ని మొట్టమొదట 1984వ సంవత్సరం జూలై 5వ తారీఖున అయితే ప్రారంభించారు. అదేవిధంగా మనకి ఈ కర్నూలు సిటీ దాటగానే మనకి తుంగభద్ర నది అయితే వస్తుందన్నమాట. సో ఆ పేరునే మన ట్రైన్కి అయితే తీసుకొచ్చి పెట్టారు. మనం కర్నూలు సిటీ దగ్గరలో చూడాల్సిన ప్రదేశాలు కొండారెడ్డి బుర్జీ, జోగులాంబాదేవి టెంపుల్, అలంపురం జోగులాంబాదేవి శక్తిపీఠం, అదేవిధంగా బెలూం గుహలంట. సో ఇవేవి చూడకుండా మనం డైరెక్ట్గా ట్రైన్కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దాం. సో ప్రస్తుతం అయితే మన ట్రైన్కి డోర్లు అయితే ఓపెన్ చేశారు. ఒకసారి కోచ్ పొజిషన్ చూద్దాము. వెనకాల ఒక SLRD కోచ్ ఉంది. దాని తర్వాత 16 అన్రిజర్వ్డ్ కోచెస్ అయితే ఉన్నాయి. దాని తర్వాత 2 సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ కోచెస్, ఒక AC చైర్ కార్ కోచ్, దానికి ముందు ఒక జనరల్ కోచ్, ఒక SLRD కోచ్, దానికి ముందు ఇంజిన్ అయితే ఉందన్నమాట. టోటల్గా 17 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి ఈ ట్రైన్కి. 2 SLRD కోచెస్, 2 సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ కోచెస్, ఒక AC చైర్ కార్ కోచ్. సో నేనైతే సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ అయితే చేయించుకున్నాను. కన్ఫర్మ్ అయింది నాకు. సికింద్రాబాద్ వరకు నాకు 110 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. సో ఇదనమాట మన D2 కోచ్. నాకు విండో సైడ్ అయితే వచ్చింది. సో వెళ్దాం, లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటో అది. సో అన్నీ ఓపెన్ చేశారు, కానీ మా కోచెస్ అయితే ఓపెన్ చేయలేదు, డోర్లు రావట్లేదు. సో చూద్దాం. ఇది D2 కోచ్. లోపలైతే చూసుకోవచ్చు. మొత్తం వచ్చేసి సిట్టింగ్ వచ్చేసి 108 సిట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అసలు మొత్తం అన్నీ ఒకటేలాగా ఉన్నాయి, కానీ ఈ రెండింటికి మాత్రం మనకి సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ ఇచ్చారనమాట. సో నా నెంబర్ వచ్చేసి 97. విండో సైడ్ అయితే వచ్చింది. ఇది మనకి 2 కోచ్లు కలిపి ఒక ఛార్జింగ్ సాకెట్ అయితే కనిపిస్తుంది. దేనికి దానికి లేదు. 2 విండోస్ సెంటర్ అయితే ఉన్నాయన్నమాట.
సో డోర్స్ అయితే ఓపెన్ చేయలేదని నేను ఆ చివరి నుంచి అయితే వచ్చానమాట. వచ్చి నా సీట్లో ఉన్న బ్యాగ్ పెట్టి డోర్స్ అనేది ఓపెన్ చేశాను. సో ఇప్పుడే బాత్రూంలోకి వెళ్దామని చెప్పేసి ట్రై చేశాను. నిజంగా గబ్బు కొడుతున్నాయి. మరి ఏం క్లీన్ చేశారు ఏంటో, ఇప్పుడే వచ్చి క్లీన్ చేశారు మరి డోర్లు వేసి. సో ఇప్పుడే ఓబీహెచ్ఎస్ స్టాప్ అయితే వచ్చారనమాట. టాయిలెట్ క్లీన్ లేదని చెప్పాను కదా. సో వచ్చి ఏదైనా ఫోటో అనేది తీసుకునేది వెళ్ళారనమాట. సో మా కోచ్లకు అయితే ఇంకా పవర్ అయితే రాలేదు. నేను ఛార్జింగ్ పెట్టుకుందామని చెప్పేసి మళ్ళీ నా బ్యాగ్ తీసుకుని అయితే నేను బయటకి అయితే వెళ్తున్నాను. సో మనకు వచ్చేసి విండో సైడే వచ్చింది కానీ ఈ చూసారు కదా, ఈ విడితే అంతా చూసారు కదా, బాగా ఇరుగ్గా ఉంది చూస్తానికి. గ్యాప్ అనేది బాగా తక్కువ అనమాట. ఇక్కడ ఇద్దరు కూర్చున్నారనుకోండి, నేను ఆ పక్క నుంచి ఒక్కోసారి బయటకు వచ్చి స్టేషన్ బయట చూపించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కర్నూలు సిటీ 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వ్యాపూర్ లోకోమోటివ్తో ఒక ట్రైన్ వస్తుంది చూడండి. ఇదేం ట్రైన్ తెలుసా? సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వెళ్ళే ట్రైన్ అండి. అదే గోవా ట్రైన్ కొత్తగా వేశారు కదా, ఆ ట్రైన్ ఇది. ఈ ట్రైన్లో రిటర్న్ జర్నీ చేస్తేనే మనకి అసలైన లొకేషన్స్ అయితే చూడొచ్చు. ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఆ లొకేషన్ అంతా కూడా చీకటైపోతుంది. ఏ లొకేషన్ తెలుసు కదా, అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మనకి బీచ్ అవనే ఉండే, దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అవనే ఉండే, ఘాట్ సెక్షన్ అవనే ఉండే. అవన్నీ అందాలు ఎంజాయ్ చేయాలంటే ట్రైన్లో నుంచి ఈ ట్రైన్లో రిటర్న్ జర్నీ చేయాలి. ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఏమి ఉండదు, మొత్తం చీకటే. ప్రస్తుతం టైం వచ్చేసి మధ్యాహ్నం 2:47 అయింది. ఇంకా దగ్గర ఒక పావుగంట టైం అయితే ఉందన్నమాట మన ట్రైన్కి. సో పక్కనే ఇప్పుడే వాస్కోడిగామా ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. నాకేం అర్థం అవ్వట్లేదు, ఇక్కడ ఫుల్ ట్రైన్ అయితే ఫుల్ రష్గా ఉంది. అసలు నిజంగానే ఈ ట్రైన్కి ఇంత క్రౌడ్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం జనమండి బాబు నిజంగానే. జస్ట్ ఒక్క పావుగంటలో ఫుల్ అయిపోయింది ట్రైన్. ఇప్పుడు వరకు జనాలు లేరు, అన్ని కోచ్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు వెనక ఫుల్ అయిపోయి జనాలందరూ ముందుకు వచ్చేస్తున్నారు. సో ప్రస్తుతం ట్రైన్ అయితే చాలా రష్గా ఉంది. నేను సెకండ్ సిట్టింగ్లో కూర్చున్నా కూడా నేను బయటకు వచ్చి స్టేషన్ చూపించే అవకాశం అయితే నాకు కనిపించలేదు. సో అందుకే నేనైతే బాగా ఫ్రంట్కి అయితే వెళ్తున్నాను. సో చూద్దాం, అక్కడైనా అవకాశం ఉంటే అక్కడ బ్యాగ్ అయితే పెట్టేసి ఫ్రంట్లో ట్రై చేద్దాం. అది ఆన్ టైం కంటే ఆన్ టైంగా ఆన్ కొట్టి జెండా ఊపేశారు, ఇంకే బయలుదేరిపోవడం మనం. సో నేనైతే బాగా ఫ్రంట్కి వచ్చాను. సో మొత్తానికి మధ్యాహ్నం 3 గంటలకి కర్నూలు సిటీ నుంచి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి రాజధాని అయినటువంటి కర్నూలుకి ఇంకో పేరు ఉంది. ఆ పేరేంటో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో త్వరలోనే కర్నూలు సిటీ నుంచి మరొక వీడియో అయితే కలుద్దాం. ఈ ట్రైన్ జర్నీ మనం ఇప్పుడు ఆంధ్రాలో స్టార్ట్ చేసాం కదా, నెక్స్ట్ స్టాప్లోనే మనం తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. బాయ్ బాయ్ కర్నూలు సిటీ. వెల్కమ్ టు తుంగభద్ర నది. ఇది తుంగభద్ర నది అండి. ఇది కర్ణాటకలో మొదలవుతుంది అనమాట. కర్ణాటకలో నేను తుంగా నది చూశాను, భద్రా నదిని చూశాను. ఆ రెండు కలిసే చోటు శివమొగ్గ కూడా వెళ్ళాను అనమాట, అక్కడ కూడా చూశాను. మన ఆంధ్రాలో ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను ఇది తుంగభద్ర నదిని. ఈ తుంగభద్ర నది ఇటు అటు నుంచి కృష్ణానది రెండు కలిసి అక్కడ సంగమేశ్వరంలో అయితే కలుస్తాయి. సో వాటర్ అయితే బాగా తక్కువ ఉంది, ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. మనం ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోతాము. తర్వాత మళ్ళీ మనకి గద్వాల దాటిన తర్వాత కృష్ణానది అయితే వస్తుంది. వెల్కమ్ టు తెలంగాణ. అలంపూర్ రోడ్, అలంపూర్ జోగులాంబ తల్లి శక్తిపీఠం అని చూసారా, ఆ రోడ్ రైల్వే స్టేషన్. సో మన ట్రైన్ బయలుదేరిన తర్వాత మొదటి
మొదటి హాల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. బాబోయ్ ఎంతమంది క్రౌడ్ ఉన్నారో చూసారా. ఇంకా ప్లాట్ఫామ్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఓహో స్టూడెంట్సే అందరూ. ఈ స్టేషన్లో ప్లాట్ఫామ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అసలు ఎక్కడానికి దిగడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అండి. చూసారా అది స్టేషన్ బోర్డు అయితే కనిపించట్లేదు. సో మన ట్రైన్కి అయితే సిగ్నల్ వస్తుందండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గద్వాల్. మనకి కర్నూలు సిటీ నుంచి మహబూబ్ నగర్ వరకు సింగిల్ ఎలక్ట్రిక్ లైన్, అక్కడి నుంచి డబుల్ ఎలక్ట్రిక్ లైన్ అయితే ఉంటుంది. వెల్కమ్ టు గద్వాల్. స్టేషన్ కూడా వచ్చేసి GWD. ఇక్కడికి మనం 15 నిమిషాలు ఆలస్యంగా అయితే వచ్చామండి. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత రెండో స్టాపు. సో క్రౌడ్ చూసారా ఎలా పరుగులెట్టుకుని పరుగులేసుకుని వస్తున్నారా. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది, ఎక్కడ కూడా ఖాళీ లేదు. గద్వాల్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయిందండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి శ్రీరామ్ నగర్. ఈ గద్వాల్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషను. మనకి ఇక్కడ నుంచి రాయచూరుకి ఒక సపరేట్ లైన్ అయితే ఉంది. రాయచూరు కర్ణాటక వెళ్ళే ట్రైన్ లైన్ కలుపుతుంది అనమాట అది. బాయ్ బాయ్ గద్వాల్ జంక్షన్. కృష్ణా నది అబ్బా, లొకేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. శ్రీరామ్ నగర్ ఇక్కడికి 22 మినిట్స్ లీల్ అయినాయి. అన్ని చిన్న చిన్న హాల్ స్టేషన్స్ ఇవి. శ్రీరామ్ నగర్ తర్వాత మన ట్రైన్ ఆగేది వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 9 కిలోమీటర్లు. వెల్కమ్ టు వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్. బాబా ఇక్కడ కూడా క్రౌడ్ మామూలుగా లేదు కదా. స్టేషన్ కూడా వచ్చేసి WPR 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద వచ్చిందండి మన ట్రైన్. సో టైం వచ్చేసి సాయంత్రం 4:36 అయితే అవుతుంది. చాలామంది ఉన్నారు. వనపర్తి రోడ్ నుంచి కూడా మన ట్రైన్కి సిగ్నల్ అయితే వస్తుందండి. ప్రస్తుతం 25 నిమిషాలు ఆలస్యం అయితే ఉన్నాము. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మహబూబ్ నగర్. ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. సో ఇంతకీ మీకు చెప్పడం మర్చిపోయాను కదా, నేనైతే ఫ్రంట్లోకి వచ్చేసాను రిజర్వేషన్ వదిలేసి.
అదండి మన ట్రైన్ స్పీడు. ట్రైన్ బయలుదేరిన తర్వాత ఇది హైయెస్ట్ స్పీడు. ఇప్పుడు దాకా వెళ్ళామన్నా అంటుకొని వచ్చింది. ఊగిపోతుంది బండి. దేవరకద్ర రైల్వే స్టేషన్లో మన ట్రైన్ అయితే ఆగిందండి. ఇక్కడైతే స్టాప్ లేదు. నాకు క్రాసింగ్ ఏమైనా పడిందేమో చూడాలి. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషను. మనకి ఇక్కడ నుంచి కృష్ణా జంక్షన్ వైపు అయితే ఒక లైన్ అయితే ఉందన్నమాట. అది మనకి గుంతకల్లు వాడి లైన్ అయితే కలుపుతుంది. ఇది మా కోచ్ పరిస్థితి. వెల్కమ్ టు మహబూబ్ నగర్. కర్నూలు సిటీ నుంచి బయలుదేరిన తర్వాత 130 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని మన తుంగభద్ర ఎక్స్ప్రెస్ రైలు మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుందండి. స్టేషన్ కూడా వచ్చేసి MBNR. ప్రస్తుతం మన ట్రైను 15 నిమిషాల ఆలస్యంలో అయితే నడుస్తుంది. ఇంతకే ఈ తుంగభద్ర ఎక్స్ప్రెస్ని ఎక్స్ప్రెస్ అనాలా, లేకపోతే ఇంటర్సిటీ అనాలా, ప్యాసింజర్ అనాలా, లేకపోతే ఎంప్లాయీస్ ట్రైన్ అనాలా, నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. అన్ని రకాలుగా మేనేజ్ చేస్తుంది ఈ ట్రైను. సో దీని తర్వాత మనకి స్టాప్ వచ్చేసి జడ్చర్ల. ఇక్కడ నుంచి కరెక్ట్గా 18 కిలోమీటర్లు. మన ట్రైన్కి అయితే సిగ్నల్ వస్తుంది. సో ఇక్కడ వరకు మనం 2.5 గంటలు అయితే ట్రావెల్ చేసాం. మనకి ఇంకా 2.5 గంటల టైం అయితే ఉంది 114 కిలోమీటర్లకి. ఇప్పటివరకు మనం సింగిల్ ట్రాక్లో అయితే ట్రావెల్ చేసాం కదా. ఇక్కడ నుంచి మనకి డబుల్ ఎలక్ట్రిక్ లైన్ అనమాట. బాయ్ బాయ్ మహబూబ్ నగర్. జడ్చర్ల రైల్వే స్టేషన్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు దాకా నేమ్ బోర్డు కనిపించట్లేదు అనుకోండి, అది కూడా అక్కడ ఉంది. ఏవో పనులు జరుగుతున్నాయి కానీ ఏ స్టేషన్ చూసినా అలాగే ఉంది. మడార్ తిరుపతి స్పెషల్ ట్రైన్ జస్ట్ 7 గంటలు లేదంట. కాచిగూడ చెక్కలపట్టు మన సర్కార్ రేక్ షేరింగ్ బండి. వెల్కమ్ టు షాద్ నగర్. 6 గంటల 35 నిమిషాలకు వచ్చిందండి షాద్ నగర్.
25 నిమిషాలు ఆలస్యంగా ఉన్నామండి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో. ఇంకా మనం 44 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి సికింద్రాబాద్కి. ఇక్కడికి మన జర్నీ 199 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకుంది. మలక్పేట స్టేషన్ వచ్చేసరికి మా ట్రైన్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. అదే మా కోచ్ చాలామంది దిగారు. సో మనకి నెక్స్ట్ 2 కిలోమీటర్స్ కాచిగూడకి. వెల్కమ్ టు కాచిగూడ. స్టేషన్ కూడా వచ్చేసి కేసీజీ. సో మనకి అక్కడ ఒక ట్రైన్ కనిపిస్తుంది చూసారు, అది కాచిగూడ చిత్తూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్. కాచిగూడలో ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది మా ట్రైను. మనకి ఇంకా సికింద్రాబాద్ వెళ్ళడానికి 7 కిలోమీటర్లు అయితే ఉంది. టైం కూడా మనకి 20 నిమిషాల టైం అయితే ఉంది. సో ముందుగా తీసుకెళ్తాడా లేకపోతే ఏమైనా లేట్ చేస్తాడా చూడాలి. లేదండి మన ట్రైన్కి సిగ్నల్ అయితే వస్తుంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2, అవతల పక్క 3. యాక్చువల్గా నేను ఇక్కడ దిగాలి, చెప్తాను ఎందుకు దిగట్లేదు. సో మామూలుగా నా ప్లాన్ అయితే వేరే ఉందండి. నేను కాచిగూడలో దిగిపోయి అక్కడ నుంచి డెల్టా ఎక్స్ప్రెస్కి అయితే వెళ్దాం అనుకున్నాను. కాకపోతే మనకి ఆ టికెట్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు. సో అందుకే నేను డైరెక్ట్గా సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. మనం సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నేను ఏ ట్రైన్కి నేను భీమవరం చేరుకోవాలో ఏంటో నాకైతే ప్లానింగ్ అయితే లేదు. అక్కడికి వెళ్ళి ప్లాన్ చేసుకోవాలి. సో ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే జర్నీ అయితే బాగానే ఉంది. కాకపోతే మనకి మహబూబానగర్ నుంచి కర్నూలు సిటీ వరకు సింగిల్ లైన్ అవ్వడం వల్ల కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుందని అయితే చెప్తాను. సో ఓవరాల్గా అయితే పర్లేదు, బాగానే ఉంది. దీన్ని ఇంటర్సిటీ అని పిలవాలో లేకపోతే ఎక్స్ప్రెస్ అని పిలవాలో ప్యాసింజర్ అని పిలవాలో అంటే అన్ని భర్తీ చేసింది అనమాట. ప్యాసింజర్ ట్రైన్ లాగా అన్ని స్టేషన్లో ఆగుతూ వచ్చింది. ఎక్స్ప్రెస్ లాగా స్టేషన్కి మధ్యలో సూపర్ ఫాస్ట్ కూడా తీసుకొచ్చింది. అదేవిధంగా ఇది ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కాబట్టి దీనికి ఇంకా ఎంప్లాయీ ట్రైన్ అని కూడా పిలవచ్చు. ఓవరాల్గా జర్నీ అయితే బాగానే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సికింద్రాబాద్ స్టేషన్లో దిగ్గానే ఒకసారి వీడియో చూపించేసి నేను వీడియో అయితే ఎండ్ చేస్తాను. వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్. 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తుందండి మన ట్రైను. 10వ నెంబర్ అని ఇచ్చాడు అక్కడ, కానీ వచ్చింది మాత్రం 9వ నెంబర్కి. సిగ్నల్ అవుటర్లో మనకి 10వ నెంబర్ ప్లాట్ఫామ్ అని రాసి ఉంటే ఇక్కడ మనకి 9వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది. మరి ఇది ఎలాగా అన్నది నాకైతే అర్థం అవ్వలేదు. షాలిమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ట్రైన్ అయితే వచ్చింది మనకి 8వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి. స్టేషన్లో పనులు జరుగుతాం వల్ల అనుకుంటా మొత్తం దుమ్ము బాబోయ్ ఎంత దుమ్ము అనుకుంటున్నారు. సో అదండి మరి 8 గంటలకు రావాల్సిన ట్రైన్ 8 గంటల 5 నిమిషాలకు వచ్చింది. ఒక 5 నిమిషాలు లేట్ అయితే అయింది. ఈస్ట్ కోస్ట్ రైలు అయితే వెళ్ళిపోతుంది మనకి హైదరాబాద్కి. సో అది మరి వీడియో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ దాని చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.